అందరికీ నమస్కారం అండి. దసరా స్పెషల్ వీడియోస్ లో 11వ రోజు అంటే విజయదశమి నాడు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి కొమ్ము చనలు అంటే బ్లాక్ చనాని ఉడకబెట్టి చక్కగా తాలింపు పెట్టి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ రెసిపీని ఇప్పుడు మీతో నేను షేర్ చేయబోతున్నాను. రెసిపీ చూసేద్దాం పదండి. కొమ్ము శనగల్ని ఒక కప్పు వరకు తీసుకొని 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నానిన కొమ్ము శనగల్ని శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేసి ఒక బిర్యానీ ఆకు, రుచికి సరిపడా సాల్ట్ వేసి స్టవ్ వెలిగించి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం చేతితో మ్యాష్ చేస్తే మ్యాష్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక కప్పులోకి బ్లాక్ చనా ఉడికించుకున్న వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే ఆమ్చూర్ పొడి 2 స్పూన్ల వరకు వేసి మసాలాలంతా కూడా వాటర్లో చక్కగా కలిసేటట్టు కలుపుకొని మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి 2 స్పూన్ల వరకు ఉడికించిన చనా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న అల్లం, కరివేపాకు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేయాలండి. వేసాక ఆయిల్ బయటికి తేలినంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న చనా పేస్ట్ కూడా వేసేయాలి. ఈ చనా పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బ్లాక్ చనాని వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే కాస్త దగ్గర పడుతుంది. ఈ సమయంలో మీరు కాస్త కొత్తిమీర వేసుకొని మరి కాసేపు మూత తీసి ఫ్రై చేసుకున్నారంటే మసాలా బ్లాక్ చనా అయితే రెడీ అయిపోతుందండి. ఇది దసరా నవరాత్రులకే కాదు, మనం గణేష్ చతుర్థి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. మరి మీరు ఎలా చేస్తుంటారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.